వేడివేడి అన్నంలో కమ్మగా ఏదైనా రోటి పచ్చడి వేసుకొని అలా కలుపుతూ ఒక్క ముద్ద నోట్లోకి వెళ్ళగానే అసలు అమృతం అన్నమాట. నోట్లోకి ఆ రోటి పచ్చడి రుచే వేరన్నమాట. రోటి పచ్చడి ముందు ఏ కర్రీస్ కూడా పని చేయవనే చెప్పొచ్చు. పీతలు, రొయ్యలు, చేపలు, మటను, చికెను ఇలాంటివి ఏమి అక్కర్లేదండి. కమ్మగా ఒక రోటి పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే అసలు ఆ మజానే చెప్పలేమన్నమాట. ఆ మాటల్లో వర్ణించలేం. ఇంకా రోటి పచ్చడి ముచ్చటకొస్తే రోటి పచ్చళ్ళలో చాలా రకాల రోటి పచ్చళ్ళు అయితే చేసుకొని తింటూ ఉంటాం. మీరెప్పుడైనా బీరకాయ తొక్క రోటి పచ్చడి చేసుకొని తిన్నారా? ఏంటి తొక్క పచ్చడి కూడా చేసుకొని తింటావా? బీరకాయ తొక్క కూడా వదలవా అనుకుంటున్నారు కదా! చాలా బావుంటుంది. అమృతం అండి. చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా మరవలేరనమాట. బీరకాయ తొక్క అయితే నేను ఇక్కడ ఇలా తీసుకున్నాను చూసారా? ఇదే అండి బీరకాయ పొట్టు గానీ, తొక్క గానీ ఏదైనా అనుకోవచ్చు. ఈ బీరకాయ తొక్క మరి ఎన్ని బీరకాయలకొచ్చింది అంటే, అర కేజీ బీరకాయలకైతే ఈ మాత్రం తొక్క వచ్చిందనమాట. లేతగా ఉన్న బీరకాయల మాత్రమే ఎంచుకొని తీసుకోవాలి. సో ఇక్కడైతే అర కేజీ బీరకాయలు మీకు ఇక్కడ కట్ చేసి అది ఫ్రై చేస్తాను. ఇంకా తొక్క చాలా లేతగా ఉంది, పడే బుద్ధి కాలేదు. ఇంకా అన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి ఫైబర్ కంటెంట్ ఇంకా పుష్కలంగా ఉంటుంది. ఎందుకు అలా పడేయకుండా ఇలా పచ్చడి చేసుకొని తింటే బాగుంటుంది కదా అనేసి పచ్చడి అయితే చేస్తున్నాను. మీరు కూడా ఎవరైనా తెలియకపోతే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బీరకాయ తొక్క తీసుకున్నాను. 2 బీరకాయలు వచ్చాయండి అర కేజీకి, పొడుగా బాగున్నాయి. 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పుదీనా ఆకులు ఒక 10 వరకు తీసుకున్నాను. కాస్త కొత్తిమీర, అలాగే మనకి కావాల్సినది కొంచెం ఒక 2 రెమ్మలు చింతపండు, అంతే, ఎక్కువ వేసుకోవద్దు. ఈ మాత్రం ఉంటే చాలండి, పచ్చడి సూపర్ అయిపోతుంది. ఇంకా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, అందులో ఒక స్పూను నువ్వులు వేసేసి చక్కగా దోరగా చిటపట్టలాడే వరకు వేయించుకొని పక్కన పెట్టేసాను, చల్లారిపోవాలన్నమాట. ఇంకా అదే గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసేసి 3 పచ్చిమిరపకాయలు, కాస్త పుదీనా, కాస్త కొత్తిమీర, తీసుకున్న బీరకాయ తొక్క అంటే పొట్టు అంతా కూడా అందులోనే మనం తీసుకున్న చింతపండు రెమ్మ 2 వేసాను కదా, అది కూడా వేసేసి చక్కగా మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసేసుకోవాలి. దోరగా ఫ్రై చేసుకోవాలి, మరీ మార్చినట్టు చేయకూడదు. ఇంకా అంతే అండి, 5 నిమిషాలలో మనకు పచ్చడి రెడీ అయిపోతుంది. సో ఇందులోనే ఒక పావు స్పూను పసుపు కూడా వేసేసి చక్కగా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఒక్కసారి అటు ఇటు తిప్పుకొని మంచిగా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా ఈ తొక్క అంతా కూడా అంటే మనం ఇది వేయించుకున్నాం కదా, ఇదంతా కూడా మనకి చల్లార్చుకోవాలన్నమాట. ఈ తొక్క వేపడానికి అంటే బీరకాయ తొక్క వేపడానికి ఎక్కువ టైం అయితే పట్టదు. 5 నిమిషాలలో అయితే రెడీ అయిపోతుంది పచ్చడి మనకి. అప్పటికప్పుడు మనం చేసుకొని తినేయచ్చు. ఇంకా మిక్సీ జార్ చిన్నది తీసేసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్న నువ్వులు, అలాగే జీలకర్ర ఉంది కదా, అది కొంచెం కచ్చపచ్చగా బరకగా పట్టేసుకొని ఇంకా చల్లార్చిన ఈ బీరకాయ పొట్టు తొక్క అనేసి అంతా వేంపాం కదా, ఇది వేసేసుకొని బరకగా పట్టేసుకోవాలి. బరకగా పట్టేసుకున్న తర్వాత ఇందులో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను నేను. ఇంకా అది కూడా వేసేసి ఇంకా బరకగా పట్టాలి, మరీ పేస్ట్ లాగా పట్టొద్దు. అప్పుడే మనకి రోట్లో నూరినట్టు రుచి వస్తుందన్నమాట. బరకగా అంటే 1 నంబర్ మీద తిప్పుతూ అలా తిప్పుతూ ఉండాలి. ఎక్కువ మనము తిప్పేసామనుకోండి మెత్తగా అయిపోతుంది, ఇంకా పచ్చడిలాగా అనిపించదు. పేస్ట్ లాగా అయిపోతే మనకు టేస్ట్ అనిపించదు అనమాట. ఇలా బరకగానే పట్టుకోవాలి. అక్కడక్కడ కొంచెంగా మనకు రవ్వల్లాగా తగులుతూ ఉండాలి. అప్పుడే మనము రోట్లోనే రుబ్బినట్టుగా ఉంటుంది అనమాట. ఈ బీరకాయ తొక్క రోటి పచ్చడి చాలా బాగుంటుంది. ఇంకొక గిన్నెలోకి తీసేసుకున్నాను మిక్సీ జార్లో నుంచి. ఇంక ఇందులో పోపు పెట్టేసుకుంటే అసలు అద్దరిపోతుంది అనమాట. కొంచెం అదే గిన్నెలో నేనైతే ఒక టేబుల్ స్పూన్ నూనె వేసాను. కాస్త జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు తాలింపు పెట్టేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఇంకా అటు ఇటు కలుపుకొని ఇంకా ఆ గిన్నెలోకి తాలింపు వేసేసాను. చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఒకవేళ మీకు బీరకాయ తొక్క అంటే రఫ్గా తిరగలేదనుకోండి, ఒక 2-3 డ్రాప్స్ వాటర్ వేయండి. ఎందుకంటే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, జస్ట్ 1 డే కోసమే అనమాట ఈ పచ్చడి. 2-3 డేస్ అస్సలు ఉండదండి, అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఇంకా ఇలా కొంచెం 2-3 డ్రాప్స్ వాటర్ వేస్తే చక్కగా ఇలా
గ్రైండ్ అయితే అయిపోతుంది. ఇంకా మంచిగా పోపు కూడా కలిపేసాను. మీకు ఒకవేళ ఒక 2 డేస్ అన్నా ఉండాలి ఈ పచ్చడి అంటే అసలు వాటర్ అయితే కలపకండి. 2, 3 డ్రాప్స్ కూడా వేయకండి. అప్పుడే ఒక 1 డేనన్నా ఉండొచ్చు అంతే, అంతకు మించి ఉండదు. సో చాలా అంటే చాలా బాగుంది. ఇంకా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అసలు మజానే వేరనమాట. ఆగుతామా అసలు పచ్చడి అంటేనే? అస్సలు ఆగబుద్ధి కాలేదు. ఇంక వెంటనే తినేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.